నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. రూరల్ తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేస్తూ తప్పించుకొని తిరుగుతున్న దొంగను తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేసి నిందితుడి వద్ద నుంచి 6 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సునీల్ కుమార్ తో కలిసి పోలీస్ అధికారులు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 1వ తారీఖు డేహెచ్బి ఒకటి జరిగింది 12 గంటల లోపు. అందుట్లో దరిదాపు గోల్డ్ ఒక 200 గ్రాముల దాకా 197 గ్రాముల దాకా పోయింది. సిల్వర్ కూడా ఒక పావు కేజీ దాకా పోయింది. దీంట్లో ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు తిరుచానూరు ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ స్టేషన్లో ఉన్న ఎస్ఐస్, వాళ్ళ క్రైమ్ పార్టీ బాగా కృషి చేసి ఇంటర్ స్టేట్ క్రిమినల్ నాగరాజు అనే అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతను ప్రీవియస్ గా డేహెచ్బిస్ లో ఉన్నాడు, మోటార్ సైకిల్ ఏది కనపడితే అది ఈవెన్ డెకాయిటీస్ లో కూడా ఉన్నాడు. అతని దగ్గర నుంచి సుమారు 180 గ్రాముల గోల్డ్, 200 గ్రాముల సిల్వర్, ఇంట్లో పోయిన తెప్లో హౌస్ బ్రేకింగ్ లో పోయిన డేహెచ్బిలో జరిగిన ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. కొంత పోర్షన్ ఆఫ్ ప్రాపర్టీ వేరే వాళ్ళ దగ్గర ఉన్నారని అతని సన్నిహితుడి దగ్గర అతను కూడా తీసుకొచ్చి త్వరలో 20+ గ్రామ్స్ గోల్డ్ కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో టెక్నికల్ గా అంతా ఎవిడెన్స్ సంపాదించి వాళ్ళని ట్రేస్ చేసి ట్యాగ్ చేసి వాళ్ళ మూవ్మెంట్ ను కనుక్కొని ఈ రోజు అరెస్ట్ చేసిన సిబ్బందిని అందరినీ ఇన్స్పెక్టర్ తో సహా ఎస్పీ గారు అభినందించారు. రానున్న రోజుల్లో కూడా ఇట్లానే పెండింగ్ ఉన్న కేసుల్లో కానీ, అఫెన్సులు జరగకుండా చూసే విషయంలో కానీ స్టేషన్ సిబ్బందితో ఇన్స్పెక్టరు వీళ్ళందరూ కలిసి జరిగిన నేరాలను డిటెక్ట్ చేయటం కానీ, జరగకుండా అఫెన్సులు జరగకుండా చూడటం కానీ చేస్తారని వాళ్ళకి ఆ రకంగా డైరెక్షన్స్ ఇస్తూ ప్రజలకి భరోసాగా పోలీసు ఉంటుందని తెలియజేస్తుంది. 168 గ్రాములు గోల్డ్ అంటే సుమారు 170. సిల్వర్ వచ్చేసి నియర్లీ 200, 192.5.